ఉన్నారు మంచిగున్నారా? నేనైతే సూపర్ ఉన్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాని రావుల 2603. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, ఈరోజు అయితే మా అనిపాప బర్త్డే. మా అనిపాపకి చెప్పలేదు, అంటే అప్పుడే కాల్ చేసినప్పుడు వస్తా అని చెప్పిన. మళ్ళీ తర్వాత నేను రాను, నీకు గిఫ్ట్ నేను పంపిస్తా అంటే అలిగి ఫోన్ కట్ చేసింది. నాతో మాట్లాడట్లేదు, నువ్వు రావు నాతోటి ఇంకా అని చెప్పి అస్సలకి ఫోన్ చేసి అస్సలకి మాట్లాడట్లే. సర్ప్రైజ్ ఇస్తా, ఏమవుతుందో తెలియదు. కోపంగా ఉంది నా పైన. అందరూ విష్ చేయండి మా అనిపాప బర్త్డే ఈరోజు. చాలా రోజుల తర్వాత ఆమె బర్త్డేకి అయితే నేను వెళ్తున్నా. ఇంకా ఆమెకైతే గిఫ్ట్ కూడా ఇస్తున్నా. ఏం గిఫ్ట్ ఏందో వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. మా అనిపాప ఎట్లా రియాక్ట్ అయిందో కూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అయితే ఇంటి దగ్గర నుంచి బస్ స్టాప్ దాకా ఏం నడుస్తా అని చెప్పి ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని ఉప్పల్ రింగ్ రోడ్ వరకు వెళ్ళిన. మా చిన్న బావ నన్ను పికప్ చేసుకుంటా అని చెప్పి ఉప్పల్ రింగ్ రోడ్లో నేను పోయిన 5 మినిట్స్కి పొట్టు వర్షం పడ్డది. ఎంత ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇంకా ట్రాఫిక్ పోలీస్ ఆయన అయితే అందరినీ పంపించేసిండు. ఇంకా ఫైనల్గా అయితే మా చిన్న బావ అయితే వచ్చిండు, నన్ను అయితే పికప్ చేసుకున్నాను అనమాట. మేమైతే వర్షంలోనే వెళ్ళినాం. ఎంత అంటే మా బావ వచ్చేటప్పుడు తార్నాకలో వర్షమే లేదు, ఇక్కడ రాగానే ఫుల్ వర్షం పడుతుందని చెప్తుండు. ఇంకా ఎల్బీ నగర్లో ఉన్న ఇరానీ చాయ్లో బాగుంటుంది, టేస్టీ అయ్యి నేను ఎప్పుడు చూసిన ఇక్కడనే తాగుతా అంటే నేనైతే ట్రై చేసిన. టేస్ట్ అయితే బాగానే ఉంది. నాకు చాయ్లో మీగడ అంటే మస్తు ఇష్టం అనమాట. ఇంకా మా బావనైతే నాకు చాయ్ బిస్కెట్ అయితే ఇప్పించిండు. ఇద్దరం కలిసి అయితే చాయ్ తాగి ఇంకా మానిపాప బర్త్డే కదా కేక్ అయితే తీసుకుంటాం. మా బావ అప్పుడే ఆర్డర్ ఇచ్చేసిండంట ఎగ్లెస్ కేక్. ఇంకా మా పెద్ద బావ అయితే అనుకోకుండా సడన్ సర్ప్రైజ్ ఇచ్చిండు. ఇంకా ముగ్గురం కలిసి అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా అనిపాప అయితే ట్యూషన్ పోయింది. మా అనిపాపకి నేను వస్తున్నాను అస్సలకి తెలియదు. ఇంకా మా అనిపాప మా శివప్రియ కోసం అయితే మా బావ అయితే బిర్యానీ అయితే తీసుకుంటున్నాను అనమాట. మేమైతే కార్తీక మాసం తినము. ఇంకా మా అనిపాప అయితే నన్ను చూసి ఎంత హ్యాపీ అంటే ఆమె సంతోషానికి అద్దులు లేవు. రానన్నావు కదా, ఎందుకు వచ్చినావు, నాకు ఎందుకు ఇంత సడన్ సర్ప్రైజ్ ఇచ్చినావు అని అంటుంది అనమాట మా అనిపాప. ఇంకా మా మమ్మ అయితే కొన్ని పార్సల్ అయితే పంపించింది. నేనైతే స్వీట్స్ అయితే అస్సలు ఎక్కువ తినా. మాకైతే దివాళీకి అయితే స్వీట్స్ బాక్సులు అయితే మస్తు వచ్చినాయి. ఇంకా మేము అన్నీ ఎక్కువ తినాం, మా మమ్మీ తినరు, మా డాడీ తినరు, నేనైతే ఎక్కువ తినా. నేనైతే హాట్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను. ఇంకా మా అనిపాపకి మా శివప్రియకి అయితే నేనైతే స్వీట్ బాక్సెస్ అయితే తీసుకొచ్చిన. ఇంకా వాళ్ళైతే నేను పార్సల్ తీసుకొని అన్నీ ఓపెన్ చేస్తారు. మా అక్క కన్నా ఫస్ట్ వాళ్ళకే ఎక్కువ ఆతృత, ఏం తెచ్చింది అని చెప్పి. ఇంకా మా మమ్మ అయితే కొన్ని అయితే పంపించింది. మా పెద్దక్కకి పంపిస్తుంది, మా చిన్నక్కకి పంపిస్తుంది. ఇంకా మా పెద్దక్క అయితే మా అనిపాప మా శివప్రియ కోసం అయితే ఫ్రూట్స్ అయితే పంపించింది అనమాట. ఇంకా వాళ్ళకి కావాల్సిన అయితే కొన్ని అయితే తీసుకొని పోయినా. ఇంకా మా అనిపాప ఇంకేం తేలే ఇంకేం కావాలంటే, ఇంకేం తెచ్చినావు నా బర్త్డే గిఫ్ట్ ఏం తీసుకురాలే అంటే, ఏం తీసుకురాలే, నేను కావాలా నీ బర్త్డే గిఫ్ట్ కావాలంటే, నువ్వే కావాలా నాకు గిఫ్ట్ వద్దు ఏమొద్దు అని అంటుంది అనమాట. మా అనిపాప అంటుంది, మా ఇంటికి ఎప్పుడు రావు, ఎప్పుడు హాస్టల్ అంటావు, ఈరోజు అయితే వచ్చినావు, నాకైతే మంచిగా అనిపిస్తుంది, నాకైతే మంచి అంటే మస్తు హ్యాపీ. అందరికీ చెప్తుంది అనమాట మా శివ నాకు వచ్చింది నాకు. అనిపాప హ్యాపీయా? ఇద్దరు కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మా అనిపాప వచ్చుడితోటే నా బ్యాగు ఏం తెచ్చింది అన్నీ చెక్ చేస్తుంది. అనిపాప ఏం నువ్వు జిప్పు పెట్టు. మా అక్కనైతే మంచి సాయత పోసింది. నాకైతే సంతోషానికి హద్దులు లేవు. కేక్ కట్ చేస్తుంటే నాకైతే కేక్ చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఇది ఎగ్లెస్ కేక్. మేమైతే కార్తీక మాసం తినమని చెప్పి మా బావ అయితే స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించిండు. మా శివప్రియనైతే ముఖమంతా మార్చుకుంది. చెల్లె బర్త్డేకే కేక్ కట్ చేపిస్తారు అని చెప్పి. మా ఇంట్లోనైతే పెద్దోళ్ళ బర్త్డే అయితే చిన్నోళ్ళు అలుగుతారు, చిన్నోళ్ళ బర్త్డే అయితే పెద్దోళ్ళు అలుగుతారు. ఇంకా మానిపాపనైతే కేక్ అయితే కట్ చేసింది అనమాట. అందరూ విష్ చేయండి మానిపాపకి. అక్క బర్త్డే రాలే కదా, అట్లా కాదు, ఇద్దరు ఈక్వలే నాకు. శివప్రియ ఎట్లా చూస్తుంది, తగ్గి చూస్తుంది. శివప్రియ నీకు తేలే, నీకు తెచ్చిందా, నీకు తేలేదా డ్రెస్? ఇద్దరు వేసుకోరా లేదా కొత్త డ్రెస్? కేక్ అయితే తింటున్నా అనమాట. ఇక మానిపాప నా దగ్గరకు వచ్చి మెల్లిగా, రేపు అక్క ఈరోజు అస్సలకి పోకు అని ఎంబడబడుతుంది. ఇక రిక్వెస్ట్ బతిమలాడుతుంది, రేపే పో అని చెప్పి. ఇక నేనైతే రేపే పోతా అని చెప్పిన అనమాట. ఇక మా అక్క కేక్ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది అని అంటుంది. నేనైతే ఎక్కువ స్వీట్స్ అయితే తినా. ఇక కార్తీక మాసం కదా, నాన్ వెజ్ తినాం కదా, ఇంక అట్లా అని చెప్పి పాలకూర పప్పు, పాపడాలు, వైట్ రైస్ అయితే వేయించింది. నాకైతే
పాలకూర పప్పు పాపడాల కాంబినేషన్ మస్తు ఇష్టం. మీరు కూడా పప్పు పాపడాలు తింటారా, లేకపోతే పప్పు మామిడికాయ తింటారా కామెంట్ చేయండి. నేనైతే పప్పు మామిడికాయ పచ్చడి పాపడాలు ఉన్నా కూడా నో ప్రాబ్లం, నాకైతే మస్తు ఇష్టం. నాకు వెజ్ అంతగా నచ్చదు కానీ నాన్ వెజ్ అయితే కుమ్ముతా, అంత ఇష్టం అనమాట. ఇక మా అనిపాప నేనైతే మంచిగా ముచ్చట పెట్టుకుంటా అన్నం అయితే తిన్నాం. ఇక మా బావనైతే చికెన్ బిర్యానీ తెచ్చిండు కదా, ఇక మా అనిపాప నాతో పాటు కొంచెం అన్నం తిన్నది, దాని తర్వాత బిర్యానీ అయితే తింటుందనమాట. మా అనిపాప మా శివప్రియ బాండింగ్ చాలా బాగుంటుంది. ఇద్దరు ఏదున్నా ఈక్వల్గా తీసుకొని తింటారు. నాకు మస్తు ఇష్టం వీళ్ళిద్దరు బాండ్. ఇంకా పెరుగు కావాలని చెప్పి అక్క చెల్లి ఇద్దరు కొంచెం కొంచెం అయితే పోసుకురనమాట. తినుడు తక్కువ, వీళ్ళిద్దరికి ఆశ ఎక్కువ. తేకపోతేనేమో తీసుకురాలే అంటారు, తెచ్చినాకనేమో తినరు, కొంచెం తింటారు అంతే. ఇంకా కొన్ని రోజు వస్తా, మళ్ళీ వస్తా, ఉంటాలే. బాయ్. హ్యాపీయా? ఒక రోజు ఎక్స్టెండ్ చేసుకున్నా, చంప ఆగులుతుంది ఇంకా కొన్ని రోజులు ఉంటాయి. బాయ్ బాయ్. పిచ్చిరా నీకు? దెబ్బలు తినకూరి మీ అమ్మ చేతిలో. నన్ను శివప్రియ ఇద్దరు Aja.